హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము కింగ్డమ్ మూవీకి వెళ్తున్నాం అనమాట, నేను మా మమ్మీ డాడీ కలిసి. అండ్ ఏంటంటే నేను వాళ్ళకి చెప్పలేదు యాక్చువల్గా ఈరోజే ఫస్ట్ డే రిలీజ్ అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు తిడతారు ఆబ్వియస్గా, ఎందుకు ఫస్ట్ డే బుక్ చేయడం, అంత రష్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి. బట్ స్టిల్ నాకు వాళ్ళే కదా ఇంకా ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్ అంతా కూడా. లైక్ ఎందుకు వద్దంటారంటే అక్కడ క్రౌడ్ ఉంటారు, ప్లస్ మూవీ క్లారిటీగా వినలేము, బికాస్ చాలామంది అరుస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, విజిల్స్ అవన్నీ. అందుకు కొంచెం రష్ తగ్గినాక వెళ్దామని అంటారు. బట్ నాకు ఆ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ కావాలని ఉంటుంది. సో నేను బుక్ చేసిన, అడిగి పోయినాక వాళ్ళ రియాక్షన్ చూపిస్తా, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని చెప్పేసి. మా మమ్మీకి తెలియదు నేను వీడియో తీస్తున్నా అని, సో తెలియకుండా తీస్తా. అండ్ మూవీ రివ్యూ కూడా ఇస్తా లాస్ట్కి, చూడండి. మా డాడీ డైరెక్ట్గా థియేటర్కి వస్తా అని చెప్పిండు అనమాట. చిన్నప్పటి నుంచి మా డాడీ వల్ల చాలా మూవీస్ నేనైతే ఫస్ట్ 10 minutes మిస్ అయిపోయినా. సో ఈసారి నేను అట్లా మిస్ కావాలనుకోవట్లేదు, అందుకే నేను మా మమ్మీ కలిసి వెళ్ళిపోతున్నాం మూవీ థియేటర్కి. అక్కడ ఉంటాం. మా డాడీ ఇంకెప్పుడైనా రాను, నాకు సంబంధం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఐ వాంట్ టు మేక్ దెమ్ వాచ్ బెటర్ మూవీస్ ఇన్ థియేటర్ అనమాట. ఇలా మంచి మంచి పెద్ద పెద్ద హీరోస్ని నేను థియేటర్లోనే చూపిస్తాను వాళ్ళకి మ్యాక్సిమమ్. నేను ఫిలిప్పీన్స్లో ఉన్నా కూడా బుక్ చేస్తాను వాళ్ళకి టికెట్స్, వాళ్ళు వెళ్తారు. అండ్ మా మమ్మీ అయితే పక్క డైలీ నైట్ ఒక్క మూవీ అయినా చూస్తుంది యూట్యూబ్లో. షీఈస్ లైక్ మూవీ లవర్ కాదు, బట్ స్ట్రెస్ రిలీఫ్కి, కొంచెం రిలాక్సేషన్కి అలా చూస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇండియాలో నేను అంతే కొంచెం పద్ధతిగా రెడీ అవుతాను. అండ్ సో లెట్స్ గో గైస్. నేను మా షాప్లో ఉన్నా అండ్ టైం వచ్చేసి 9:22 అవుతుంది. 9:30కి షో. ఇంక ఇక్కడే ఉన్నాం, అంటే మా డాగ్స్ని వాకింగ్కి తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట. మా డాడీ రాలేదు ఆబ్వియస్గా, డైరెక్ట్ థియేటర్కే వస్తాడు. అండ్ మా మమ్మీ, నేను 9కి అని చెప్పిన షో, బట్ స్టిల్ చూసారా ఎంత లేట్ అయిందో. ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్ గైస్, ఎవ్రీ టైం. ఒక్కసారి కూడా థియేటర్కి తొందర పోయింది లేనే లేదు. మేబీ వెనస్డేస్ అట్లా తొందర వెళ్తాం, బికాస్ వెనస్డేస్ అన్ని షాప్స్ మ్యాక్సిమం క్లోజే ఉంటాయి కాబట్టి. సో అసలు టైంకి సినిమా అసలు ఇప్పటివరకు ఒక్కసారి జరగలేదు అది. ఇప్పుడు హడావిడిగా వెళ్ళాలి ఇంకా మూవీకి. వెళ్ళేసరికి నాకు తెలిసి పోస్టర్ కూడా పడిపోయి ఉంటుంది, ఐ మీన్ టైటిల్ కూడా పడిపోయి, నాకు తెలిసి వెళ్ళేసరికి టైటిల్ కూడా పడిపోయి ఉంటుంది. హాయ్ హాయ్ చెప్పు డాడీ. హలో హాయ్. ఫైనల్లీ హీ కేమ్. ఫైనల్లీ కేమ్. Tyson. టైం 9:33 అయింది, మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆడ పైన సినిమా నీకు నువ్వు పడుకొని ఉన్నావు, నీకు ఏమర్థమైందని చాలా అర్థమైంది సినిమా. ఏంటి అసలు స్టోరీ ఏంటి అసలు? స్మగ్లింగ్ చాలా బాగుంది అన్నావు అది. సో గైస్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనమాట. మూవీ అయితే బాగానే ఉంది. కొంతమంది ఎందుకు నెగిటివ్ ఇచ్చినో నాకు అర్థం కాలేదు, లైక్ ఎక్కలేదు అది ఇది అనేసి. మేబీ సెకండ్ హాఫ్ అయినాక కంప్లీట్గా అర్థమవుతుంది అనుకుంటా. అండ్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అని చెప్పి ఎక్కడ ఇచ్చిండ్రు. నేను ఫస్ట్ 3 minutes మిస్ అయిపోయినా, అసలు ఏం చూడలేదు, డైరెక్ట్ కింగ్డమ్ టైటిల్ నుంచే చూసిన అనమాట. నేను తెలిసిందేగా, మా డాడీతో వస్తే ఆబ్వియస్గా ఫస్ట్ 5 minutes పోతుంది మూవీ.
టిపికల్ డేసీ మామ్ గైస్. బయట కొని థియేటర్కి బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని రావాలి ఇట్లా. దిల్పసంద్ వచ్చినావా? డాడీ ఒక కోక్ దే వచ్చాడు డాడీ. నేను తీసుకురాను పురుగుల మంద కోక్ పురుగుల మంద. వాళ్ళు చిప్స్ ఇంట్లో తిన్నా. ఇప్పుడు సినిమా కదా, సినిమా ఉన్నప్పుడు చిప్స్ కావాలి. బాగుంది కదా మమ్మీ సినిమా, డీసెంట్ ఉంది కదా, అంటే పేరెంట్స్ చూడొచ్చు కదా. సూపర్ ఉంది. సో గైస్, మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ టు బి ఫ్రాంక్ నాకైతే ఏం ఎక్కలేదు. లైక్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ కూడా, కానీ కొన్ని సీన్స్ అసలు ఎందుకు పెట్టినో అనిపించింది. అండ్ కొంచెం దేవరా టచ్ లాగా అనిపించింది మూవీ మధ్యలో అక్కడక్కడ. అండ్ సత్యదేవ్ క్యారెక్టర్ ఈజ్ రియల్లీ ఏ ట్రూ జెమ్ అనమాట మూవీలో. అండ్ ఇంకోటి ఏంటంటే అంత సాటిస్ఫైయింగ్గా లేకుండే సెకండ్ హాఫ్, లైక్ ఫస్ట్ హాఫ్ ఉన్నంత సాటిస్ఫైయింగ్గా లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ స్పాయిలర్. మీరు ఒకవేళ విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి మూవీకి. నేనైతే డియర్ కామ్రేడ్ తర్వాత నాకు తెలిసి విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ని చూడడం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్గా విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ మూవీలో. అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సెకండ్ హాఫ్లో. అండ్ సాంగ్ లేపేశారు గైస్. ఒక సాంగ్ ఉంటుంది కదా హీరోయిన్తోని, ఆ సాంగ్ లేపేశాను. అసలు ఎక్కడ లేదు ఆ సాంగ్ అయితే. అండ్ ఓన్లీ 3 సాంగ్స్ ఉన్నాయి మొత్తం. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్కి విలన్ ఏం రివీల్ చేయలేదు. సారీ, ఐమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ స్పాయిలర్. బట్ ఇందాక యాక్చువల్గా మాకు టికెట్స్ ఇచ్చి ఒక అంకుల్ చెప్తున్నాడు అనమాట. ఆఫ్టర్ లైక్ మా డాడీ అడిగింది, ఏంటి అంతమంది జనం వచ్చిండ్రు, ఎప్పుడు రిలీజ్ అయింది మూవీ అంటే ఈరోజే రిలీజ్ అయింది డాడీ అని చెప్పిన. అయితే అంకుల్ చెప్తుండగా మా డాడీతోని చాలా ఇయర్స్ తర్వాత థియేటర్ మొత్తం ఫుల్ అయింది ఇక్కడ. బాహుబలి తర్వాత ఇదే ఆఫ్టర్ 10 years అనుకుంటే చెప్తుండు. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ద కింగ్డమ్ మూవీ రివ్యూ. చూడండి, మీకు నచ్చొచ్చు మూవీ. నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా నచ్చింది, సెకండ్ హాఫే కొంచెం బోర్ అని అనిపించింది. హీరోయిన్ అయితే వేస్ట్ గైస్, మూవీలో ఉండి కూడా వేస్ట్. ఆమె సీరియస్గా వేస్ట్, అసలు ఎందుకుందో కూడా తెలియదు ఆమె అయితే. అంత బాగానే ఉంది మూవీ. చూడండి, మీరు చూసి మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్స్లో చెప్పండి. సో do like, share and subscribe to my channel and see you in my next vlog. Bye.